హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఒక్కోసారి లైఫ్ ఏదో స్టక్ అయిన ఫీలింగ్ వస్తుంది కదా. ఈ 2-3 డేస్ కూడా నాకు ఎందుకు అలాగే అనిపించింది అనమాట. ఏంటంటే మార్నింగ్ లేవడం, వండుకోవడం, బాక్స్ పెట్టుకోవడం, వెళ్ళిన తర్వాత వర్క్ చేసుకుని తినడం, మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చేయడం, అలా సాగిపోయింది. అసలు 2-3 డేస్ ఏమీ తోచలేదన్నమాట. అంటే ఇంట్లో చాలా వర్క్స్ ఉన్నాయి ఆ వీక్. కాకపోతే అంతకన్నా ఎక్కువగా ఆఫీస్లో వర్క్ ఉందన్నమాట. సో నాకు అసలు వచ్చి తినే టైం కూడా లేదు. కాకపోతే కరెక్ట్గా ఆ టైంకి ఇంకా వీలు చేసుకుని ఎలాగోలాగ వచ్చి తినేసి మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉండేదాన్ని. యాక్చువల్గా నేను ఈ వీక్లో చాలా ప్లాన్ చేసుకున్నాను. ఏంటంటే కొన్ని హాలిడేస్ కూడా ఉన్నాయి మధ్యలో. అందుకని ఆఫీస్ డేస్ వదిలిపెడితే, అంటే వర్కింగ్ డేస్ వదిలిపెడితే ఇంకా ఆఫీస్ లేని డేస్ బాగా యూటిలైజ్ చేసుకోవాలి, బాగా వర్క్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఆ వీక్లో ఆ 2-3 డేస్, ఆ వీక్ స్టార్ట్ అయిన 2-3 డేస్ ఇలా అయ్యేప్పటికీ అమ్మో అవుతాయా లేదా అని చెప్పి అనిపించింది మధ్యలో. సరే ఒక 2 డేస్ ఇలా అనుకున్నాను. మరి ఇలాగే ఉన్నాను అనుకోండి, అసలు ఇంకా ఏ వర్క్స్ అవ్వవు, నేను చేయాలనుకున్నది అవ్వవు. అండ్ నేను తర్వాత అయ్యో అప్పుడు చేయలేదు, చేసుకుని ఉంటే బాగుండేది, అలా ఎందుకున్నాను అని అనిపిస్తుంది అని చెప్పి ఇంకా చాలా నన్ను నేను మోటివేట్ చేసుకుని మధ్యలో అయితే నాకు కావాల్సిన చిన్న చిన్న వర్క్స్ అన్నీ చేసేసుకున్నాను. నేను ఈరోజు ఏం తీసుకెళ్తున్నాను బాక్స్ అంతా కూడా చూపిద్దాం అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఆ రోజు ఏమైంది అంటే నాకు మార్నింగ్ లేవాలని అనిపించలేదు అసలు. ఇంత లేజీగా ఉండేను. అయినా కానీ ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఊరికే లీవ్స్ ఇవ్వరు కదా, అందుకని చెప్పి ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోతున్నాను. నాకు ఈ బ్యాగ్ చూస్తుంటే సూట్ కేస్ లాగా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అందుకని అప్పుడు చూపిస్తున్నాను అన్నమాట, సేమ్ సూట్ కేస్ లాగా ఉంది అని చెప్పి అనుకుంటూ చూపిస్తూ ఉన్నాను. నేను ఈ టైంలో తీసుకెళ్ళడం కూడా అన్ని ఫ్రూట్సే తీసుకెళ్ళాను అనమాట. జ్యూసెస్ అసలు చేయనివ్వలేదు. ఎందుకంటే నాకే బద్ధకంగా ఉంది పాపం. మళ్ళీ ఇవన్నీ నేను హెల్ప్ చేయకుండా వీటన్నిటి కోసం కష్టపెట్టాలి అని చెప్పి అనవసరంగా ఎక్కువ బర్డెన్ అయిపోతుంది కదా. మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత ఆ మిక్సర్ క్లీన్ చేసుకోవడము, అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ తనకు కూడా ఆఫీస్ ఉంటుంది కదా, సో ఆ వర్క్స్ చూసుకుంటూ ఇదంతా ఎందుకు అని అనిపించింది అనమాట. అందుకని ఇన్ కేస్ వీలైతే ఆఫీస్ క్యాంటీన్లో జ్యూస్ నాకు కావాల్సినలాగా చేయించుకుందాము అని చెప్పి అనుకున్నాను. అందుకని చెప్పి ఇంకా నేను ఓల్డ్ ఫ్రూట్సే తీసుకెళ్తున్నాను ఆ 2-3 డేస్ మొత్తం. ఇంకా ఈ ఫేజ్ ఇలాగే కంటిన్యూ అయితే నాకు కష్టమే, చూసే వాళ్ళకి కష్టమే. అందుకని చెప్పి ఇంకా యాక్టివేట్ అవుతున్నాను అనమాట. ఆ రోజు మార్నింగ్ నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను, కావాల్సిన థింగ్స్ ఏంటి, ఇంకా బేబీ షవర్కి కావాల్సినవన్నీ. అందుకని అలా నోట్ చేసుకుంటూ అండ్ మా తేజాని ఇంకా సజెషన్స్ అడుగుతూ అలా మొత్తానికైతే లిస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నా. మాకు కావాల్సినవి మొత్తం ముందే కొన్ని అయితే లిస్ట్ అవుట్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఆ తర్వాత కొన్ని గుర్తొస్తూ ఉంటాయి కదా, అందుకని చెప్పి ఇంకా అందులోనే యాడ్ చేస్తున్నాం అనమాట. గుర్తు తెచ్చుకుంటూ రాసుకుంటూ ఉన్నాము. ఇంకా ఈరోజైతే కంప్లీట్గా ఎలాగోలాగా కంప్లీట్ చేయాలి, మొత్తం లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా కూర్చున్నాను. మళ్ళీ ఈ టైంలో కొంచెం కంటిన్యూస్గా హాలిడేస్ కూడా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఎలాగో మళ్ళీ ఇంత టైం అయితే నాకు ఖచ్చితంగా దొరకదు, అందుకని ఇట్లానోలాగా కంప్లీట్ చేసేయాలి అంతే అనుకున్నా. ఎందుకు అంటే నేను ఇప్పుడు బాగా టెన్షన్ పడి ఏదో వర్క్ చేసేసి ఫాస్ట్గా చేసేయాలి అని అన్నా కానీ అది ఫాస్ట్గా ఏం అవ్వదు కదా. నేను ఎంత చేయగలను అంతగానే చేయగలను. అందుకని చెప్పేసి ఇంకా నా మైండ్ని మేకప్ చేసుకున్నా ఏదోలాగా. నేను ఎంత కష్టపడినా కానీ అది నేను ఎంత చేయగలను, నా వరకు ఎంత అవుతుందో ఆ టైంలో అంతే చేయగలను. ఇంకా అందుకని చెప్పి ఎక్కువగా ఫోకస్ చేసి మరీ ఓవర్ స్ట్రెస్ అవ్వద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇంకా అలా కూర్చున్నా. నాకు ముందు డేస్ కూడా ఎందుకు అలా అనిపించింది అంటే నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను, చాలా వర్క్ ఉంది. కాకపోతే నేను ఫాస్ట్గా చేయాలనుకుని కొన్ని మిస్టేక్స్ చేస్తున్నానేమో అని భయం వేసింది అనమాట. అందుకని చెప్పి ఇంకా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం మామూలుగా కన్నా కొంచెం స్లో డౌన్ చేసి నా మైండ్ మేకప్ చేసేసుకుని ఒకవేళ వర్క్ ఎక్కువ ఉన్నా పర్లేదు, కొంచెం ఎక్కువసేపు ఉండైనా సరే కంప్లీట్ చేద్దాము, కాకపోతే ఏం మిస్టేక్స్ లేకుండా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నా. అందుకని ఆ 3 డేస్ నాకు డైలీ 7 or 8 అయ్యేది అక్కడ స్టార్ట్ అయ్యేప్పటికి. ఇంకా నాకు ఎలా ఉండేదంటే మొత్తం డే ఆల్మోస్ట్ ఆఫీస్లోనే అయిపోయేటప్పటికి అలాంటి ఫీలింగ్ వచ్చింది అని అనిపించింది అనమాట. అందుకని చెప్పి అలా ఉండొద్దు, కొంచెం స్లో అయినా పర్లేదు, లేట్గా ఇంటికి వెళ్ళినా పర్లేదు, మేనేజ్ చేసుకుందామని చెప్పి అలా చేసుకున్నాను. సో స్వీట్ కార్న్స్ చాలా ఉన్నాయన్నమాట. అందుకని ఈరోజు మార్నింగ్ మేము స్వీట్ కార్న్తో ఏదైనా వెరైటీ చేసుకుందామని చెప్పి అనుకున్నాము. కాకపోతే దోశలు తినాలనిపించలేదు. అండ్ అది బాయిల్ చేసుకుని తిందాము అంటే కొన్ని పక్కన పెట్టేసుకున్నాము, ఈవినింగ్ తిందాంలే అని అనిపించింది. అండ్ ఆ తర్వాత
ఇంకా గారెలు వేసుకోవాలంటే ఆయిల్కి భయం వేసింది. కాకపోతే మా తేజ ఏం చేశాడంటే, నీకు ఆయిల్తో అయితే ఇలా భయం వేస్తుంది కదా ఆయిల్ తినాలంటే, అందుకని చెప్పేసి కొంచెం స్టీమ్ మీద ఉడికించి చూద్దాం ఎలా ఉంటాయో అని చెప్పి ట్రై చేశాడు. కానీ చాలా బాగా వచ్చాయి. దోశ కానీ ఆయిల్ కానీ చేసుకున్నప్పుడు కొంచెం డ్రాప్స్ వేస్తాం కదా, ఆయిల్ డ్రాప్స్ వేసి వాటిని కాల్చుకుంటాం కదా, అలాగే వీటిని కూడా చేసామన్నమాట. కొంచెం సన్నగా చేసేసి అలాగే చేసాము. వాటిని స్టీమ్తో కొంచెం బాయిల్ అయ్యేలాగా పైన క్యాప్ పెట్టేసి కాసేపు వదిలేసామన్నమాట. అయినా కానీ చాలా టేస్టీగా ఉన్నాయి అసలు. ఇంకా తర్వాత లంచ్ చేసేసి 3 o'clock టైంలో స్టార్ట్ అయిపోయాము. అండ్ కొన్ని పొమగ్రనేట్, బనానా ఇలాంటివన్నీ కట్ చేసేసి పెట్టుకున్నాం. కొన్ని ఏమో ఇక్కడ తినేసి అండ్ వెళ్ళిన తర్వాత మధ్యలో ఏమన్నా ఆకలిస్తే తినడానికి ఉంటుంది అని చెప్పేసి కొన్ని బాక్స్లో పెట్టేసుకుని వెళ్ళిపోయాను అనమాట. ఈరోజు ఒక పెద్ద పని చేయడానికి వచ్చాం రిటర్న్ గిఫ్ట్ షాపింగ్కి. మెయిన్గా ఏంటంటే నేను ఇవ్వకూడదు కదా ఈ టైంలో రిటర్న్ గిఫ్ట్స్, నా చేతులతో నేను ఇవ్వకూడదు కాబట్టి నేనేం సెలెక్ట్ చేయలేదు నాకు ఎలా కావాలి ఇది అని చెప్పి. కాకపోతే 2 వైపులా వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇంకా అమ్మ సైడ్ కానీ అత్తయ్య సైడ్ కానీ ఇద్దరు వాళ్ళే ఇస్తారు. అందుకని చెప్పి వాళ్ళు తెచ్చుకుంటాము అన్నారు. కాకపోతే మేము ఎలాగో బయటకు వెళ్ళే వర్క్ ఉంది కాబట్టి అవి ఇంకా వాళ్ళకి వీడియో కాల్ కానీ అలా చేసి కొన్ని ఫొటోస్ పంపించి అలా ఏది కావాలో సెలెక్ట్ చేసుకోమంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనమాట. అలా మేము వెళ్ళాము బయటకి, కాకపోతే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఏది కావాలి అని. ఈ రిటర్న్ గిఫ్ట్ షాప్ కూకట్పల్లిలో ఉంది. నాకైతే ఈ షాప్లో చాలా రీజనబుల్గా అండ్ అఫోర్డబుల్గా కూడా అనిపించాయి ప్రైసెస్. దీంట్లో 2 types ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే మనం సింగిల్ పీస్ కొన్నాం అనుకోండి ఒకలా ఉంటుంది ప్రైస్, అండ్ హోల్సేల్లో కొన్నాం అనుకోండి ప్రైస్ ఆబ్వియస్గా తగ్గుతుంది కదా. అలా హోల్సేల్లో అయితే చాలా వరకు తగ్గిందనమాట. అందుకని చెప్పి 2 ప్రైజెస్ ఉన్నాయి. దానిపైన మెన్షన్ చేయడం కూడా సింగిల్ పీస్ అయితే ఇంత ప్రైస్, హోల్సేల్ అయితే ఇంత ప్రైస్ అని చెప్పి మెన్షన్ చేసి ఉన్నారు అన్నిటికీ. అన్ని టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఏంటంటే మనం ట్రెడిషనల్గా కావాలన్నా కానీ ట్రెడిషనల్గా అండ్ ఎప్పుడు యూజ్ చేసేవి కామన్గా ఇచ్చేవి ఉంటాయి కదా, గ్లాస్ ఐటమ్స్ కానీ స్టీల్ ఐటమ్స్ కానీ అలాంటివి ఉన్నాయి. బ్రాంజ్ ఐటమ్స్ ఉన్నాయి, దేవుడి ఐటమ్స్కి సంబంధించినవి ఉన్నాయి. అండ్ కొంచెం యూనిక్గా కావాలంటే యూనిక్గా ఉండే పీసెస్ ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. అండ్ అంటే మామూలుగా మనం ఎప్పుడు చూసేవి ఉన్నాయి, ప్లస్ యూనిక్గా కావాలంటే యూనిక్గా కూడా ఉన్నాయన్నమాట. 2 types అలా. మనకి ట్రెడిషనల్గా కావాలంటే ట్రెడిషనల్ టైప్ గిఫ్ట్స్ ఉన్నాయి. మనకి వెస్ట్రన్ టైప్ కావాలి లేదంటే యూనిక్నెస్ ఉండాలి గిఫ్ట్స్లో అని చెప్పి చూసే వాళ్ళకి అలా కూడా ఉందన్నమాట. ఈ షాప్ 2 floors ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే అన్ని బ్రాంజ్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ ఇలాంటివి ఉన్నాయి. అండ్ సెకండ్ ఫ్లోర్లో ఏమో స్టీల్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాకపోతే నాకు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి వీలవ్వలేదు, ఎందుకంటే అక్కడ స్టేర్స్ చాలా ఇలా స్ట్రైట్గా ఉన్నాయన్నమాట. అంటే కొంచెం అటు ఇటు అయినా కానీ పడిపోయేలాగా ఉన్నాయి. అందుకని చెప్పి వాళ్ళు కూడా ఎక్కొద్దులేండి అని చెప్పేసి అన్నారనమాట నన్ను చూసి. అందుకని మా తేజ పైకి వెళ్ళి వీడియో కాల్ చేశాడు కొన్ని చూడు అని చెప్పేసి. అలా కొన్ని చూసినప్పుడు ఇది ఒకటి స్టీల్ ఎలా ఉందో కొంచెం ఫిజికల్గా చూద్దామని చెప్పి అనిపించి ఇది తీసుకుని రమ్మన్నాను కిందకి. ఇంకా కింద తీసుకొచ్చిన తర్వాత నాకు అంతగా క్వాలిటీ అంతగా నచ్చలేదు. అందుకని చెప్పేసి ఇవైతే ఏమీ తీసుకోలేదు, రిజెక్ట్ చేసి మిగతా వేరే గ్లాస్ ఐటమ్స్ అలా తీసుకున్నాము. అండ్ స్టీల్ ఐటమ్స్ వేరేవి తీసుకున్నాము. మేము కావాల్సిన క్వాంటిటీ ఆర్డర్ ఇచ్చేసాము. కొంచెం అడ్వాన్స్ పే చేసేసి, అంటే ఆల్మోస్ట్ 50% అడ్వాన్స్ పే చేసాము. ఇంకో 50% ఏమో మనం తీసుకున్న తర్వాత అప్పుడు చెక్ చేసుకుని అప్పుడు ఇవ్వమని చెప్పి అన్నారనమాట. ఇంకా అలాగే చేసాము. ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము కేపీహెచ్పిలో కొంచెం పని ఉందన్నమాట, అక్కడికి వెళ్తున్నాము. ఈ లులు మాల్ పెట్టిన తర్వాత అసలు వీకెండ్స్లో ఇటు రావాలంటేనే భయం వేసింది, అంత రష్ ఉంటుంది ఎందుకో ఏంటో. అసలు నుంచి వస్తూ వస్తూ మా దగ్గర ఒకటి పూజా సామాగ్రి స్టోర్స్ ఉంటుంది, పెద్దగానే ఉంటుంది షాప్ అయితే. అందులోకి వెళ్ళి ఇంకా కొన్ని చిన్న చిన్నవి కావాలి అని చెప్పి చూస్తున్నా అనమాట. మెయిన్గా ఇట్లాంటివి చిన్నవి కావాలి అని చెప్పి చూస్తున్నా. కాకపోతే ప్రైస్ చెప్పేటప్పటికి నాకే భయం వేసింది అసలు, ఎందుకంటే ఆ ప్రైస్ ఆ చిన్న సైజుకి ఏమాత్రం సూటబుల్ కాదనమాట. ఆల్రెడీ మేము చాలా షాప్స్లో చూసాం కదా ఎలా ఉన్నాయో ఒకసారి అడుగుదామని చెప్పేసి అడిగాము. కాకపోతే మామూలుగా చెప్పలేదు ప్రైస్, నేనైతే చూసి భయపడ్డాను విని. ఈ షాప్లో ప్రైజెస్ చూసి అసలు బార్గెన్ ఎక్కువ చెయ్యను నేను, నాకే బార్గెన్ చేయాలనిపించింది, అలా ఉన్నాయి ప్రైజెస్. అసలు ఏది ముట్టుకున్నా కానీ మామూలుగా చెప్పట్లేదు ప్రైజెస్, బాబోయ్ అనిపించింది.